కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. ప్రజా సమస్యల పరిశీలన, అభివృద్ది కార్యక్రమాలు, శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ జరుపుకుంటారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితుల సమస్యలను తెలుసుకుంటారు. ఈ నెల 10న జిల్లా పోలీస్ అధికారులతో శాంతి భద్రతలు, పండుగ సీజన్ జాగ్రత్తలపై సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు రంగరాయ మెడికల్ కాలేజీలో శంకుస్థాపనలు చేస్తారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారు. ఇవాళ నుంచి కూడా 3 రోజుల పాటు ఆయన పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు కాపుర సంక్రాంతి మహోత్సవాల పేరుతోటి అక్కడ సంక్రాంతి సంబరాలను జరుపుతా ఉన్నారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు. పిఠాపురం ఇప్పటికే ఆయన పిఠాపురానికి చేరుకోవడం జరిగి మరికొద్దిసేపట్లో ఆర్ఆర్బిహెచ్ఆర్ కళాశాల మైదానంలో జరగబోతున్నటువంటి సంక్రాంతి సంబరాలను మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత 11:30 నియోజకవర్గంలో చేపట్టబోతున్నటువంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత మహోత్సవ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం ఇటీవల వర్షాలకు ముంపు గురైనటువంటి పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ, అలాగే రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తన పర్యటనలో 2వ రోజు అయినటువంటి శనివారం ఉదయం గొల్లప్రోలు మండలం పేదల కోసం కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు. అక్కడ ఉదయం 10:30 కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంటారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి మీద పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. పిఠాపురం వేదికగా 3 రోజుల పాటు జరగబోతున్నటువంటి సంక్రాంతి మహోత్సవాలను రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ఈ సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో నిర్వహిస్తా ఉన్నారు. ఈ తొలి రోజు హరిదాస్ కీర్తనలు, అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, జానపద గీతాలు, ఇలాంటివన్నీ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా కొనసాగబోతా ఉన్నాయి. 2వ రోజు కూడా తొలి రోజు ప్రభుత్వ కొనసాగడంతో పాటు కేరళకు చెందినటువంటి సాంప్రదాయ నృత్యకారులు ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రదర్శించబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.